ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల లోపల హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి 400 ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ బీఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అదేవిధంగా పీడిఎస్ అదేవిధంగా ఎస్సీ విద్యార్థి సంఘం ఎస్టీ విద్యార్థి సంఘం గిరిజన విద్యార్థి సంఘం అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల లోపల ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములను వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక రాష్ట్రంలో పన్నులు వసూలు చేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వ భూములు ఒక్క గుంట భూమి కూడా అమ్మామని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మటానికి పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాత కాదు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసనకారులు విద్యార్థి నాయకులు అందరినీ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ ఖండన కొనసాగిస్తున్న ఇవాళ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అర్థం చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రోహిత్ వేముల గారు వచ్చిన సందర్భం లోపల యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు. 2 సార్లు ప్రత్యేక విమానాలు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులను దాడి చేస్తూ ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తలేరని చెప్పి ఇవాళ మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ప్రజాస్వామ్యవాదులారా అదేవిధంగా దాన్ని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణవేత్తలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఒక వన్యప్రాణులు ఇవాళ చాలా నాశనం అయిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి యూనివర్సిటీకి గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు కట్టారు. అక్కడి వాళ్ళకు మంచి గాలి అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి గాలి లేకుండా ఉండాలనే కుట్రతోని ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. విద్యార్థుల మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వం కనుక వెనుకకు రాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అన్ని విశ్వవిద్యాలయాలు కాదు, అన్ని మండల కేంద్రాలు అన్ని కాలేజీలు కూడా మొత్తం భవిష్యత్తులో మేము బైకాట్ చేస్తాం, విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తాం. మీ ప్రభుత్వం మెడలు వంచి మిమ్మల్ని దిగి వచ్చే వరకు కూడా ఊరుకునే ప్రశ్న లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలుగా కనిపిస్తున్నారా? నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటికి వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగేది. ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములమ్మము, మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు. కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సర్క్యులర్ ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఖచ్చితంగా త్వరలో నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. Come on,